బ్రహ్మముడి సీరియల్ మాత్రము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్ట్ అయితే రివీల్ చేస్తా హై ఎమోషన్స్ని అయితే క్యారీ చేస్తానని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో టీఆర్పీ రేటింగ్స్ క్యాన్సిల్ అవ్వడం అనేది నాకైతే చాలా చాలా బాధ అయితే అయింది. ఎందుకంటే మనము దాదాపు 100 ఎపిసోడ్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం ఈరోజు ఎపిసోడ్ కోసం అని. ఎందుకంటే తన బావే అక్కడ రాజు అనేసి ఇందుకు తెలిసే క్షణాల కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం. ఆ క్షణాలు అయితే మన ముందరికి అయితే వచ్చేసాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు సీరియల్ ఎంత ఫాస్ట్గా పోతుందంటే అంత ఫాస్ట్గా మూమెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. అసలు ఎక్స్ట్రాడినరీ. వీడియో చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. పర్టికులర్గా 25 సంవత్సరాల పాటు తనకు తోడు ఎవరు లేరు, నానమ్మ తాత ఉన్నా సరే అక్కడ జస్ట్ సపోర్ట్ వస్తా ఉన్నా సరే ఒక రాక్షసుల మధ్యలో ఒక మనుషుల్లాగా మన వాళ్ళు బతికారు. అలాంటి మనుషులకి రాక్షసుడికి బుద్ధి చెప్పే దేవుడు మన తోడు లాగా వచ్చాడు. మన రాజు అయితే తోడులాగా వచ్చాడు. ఆ తోడు దేవుడు కాదు మన మనిషి అనేసి తెలుసుకున్న తర్వాత ఎవరైనా సరే ఎంత సంతోషపడతారు చెప్పండి. మన అపర్ణ గారు అయితే ఇంకా ఆనందానికి అవధులు ఉండవేమో నాకు తెలిసిన తర్వాత, అపర్ణ గారికి నిజం తెలిసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ హిందూ అంతలా కనెక్ట్ అవ్వలేదు. హిందూ అంతలా మన రాజుకైతే కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే రాజుని జస్ట్ ఒక పర్సన్ లాగానే చూసిందంటే ఎమోషనల్గా అయితే చూడలేదు. కానీ అపర్ణ గారు అయితే ప్రతిసారి ఒక ఎమోషనల్గానే చూశారు, ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే తన మనవడి రూపంలో అక్కడ తన కొడుకు రూపంలో ఉన్నాడు. ఎందుకంటే మన హిందూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏదైనా ఉందంటే వాళ్ళ నాన్న ఫోటో అలాగే హిందూ వాళ్ళ అమ్మ ఫోటో అయితే చూడలేదు. అందుకోసం అనేసి వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు హిందూకు తెలియదు కాబట్టి ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయింది. కానీ ఈరోజు హిందూ తీసుకున్న స్టాండ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. అసలు ఎక్స్ట్రాడినరీ అని ఎందుకు చెప్తానంటే ఎపిసోడ్ కానీ మనం వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో అక్కడ కొన్నిసార్లు మనకు చెడ్డ జరిగినా సరే మన మంచికే అనేసి మనం ఒక సామెత అయితే అంటాం. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈరోజు అక్కడ రాజుకి యాక్సిడెంట్ జరగడం వల్లనే కదా తన బావే రాజు అనేసి మనం ఎందుకు తెలిసింది. అసలు ఎపిసోడ్ ఏం జరిగింది, ఎపిసోడ్లో జరిగిన కీ పాయింట్స్, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయి అనే దాని గురించి మనం అయితే మాట్లాడదాం. ఇందు బయట పెడుతుంది అనుకుంటా అంటారా లేదనుకుంటా అంటారా మీరు కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన లక్కీకి అయితే మాట ఇచ్చాడు. మీ అమ్మ నీకు సాయంకాలం లోపల ఫోన్ చేస్తుంది, మీ అమ్మ ఎవరో తెలుస్తుంది, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి నీకు ఒక మంచి జరుగుతుంది అనేసి అక్కడ లక్కీకి అయితే చెప్పేసి మన రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయేసి నాకు చిన్న పని ఉంది నేను చూసుకొని వస్తాను అనేసి వెళ్ళిన తర్వాత మన రేఖకి అయితే ఫోన్ చేశాడు. రేఖకి ఫోన్ చేసి ఏం చెప్పాడు, పిన్ని చెప్తావా లేకపోతే నన్నే లక్కీని మీ ఇంటికి తీసుకురమ్మంటావా అనేసి అడగడం అయితే మొదలుపెట్టిన తర్వాత రేఖ అయితే కుట్రలు అయితే చేసింది. ఎందుకంటే రేఖ చేసిన మిస్టేక్స్ వల్లనే రేఖ ఆస్తి పేపర్లపై సంతకం పెట్టించుకోవాలనేసి 3 సార్లు అయితే విఫలమైంది. 3 సార్లు ఆస్తి లేకుండా ఏదో మనం ఆ ఇంట్లో ఉన్నాం, బతుకుతా ఉన్నాం, ఎందుకులే హిందూ జోలికి పోయేది, జస్ట్ ఉన్నీలే ఎవరిపైన ఉంటే ఏమి ఆస్తి, మనకు ఆఫీస్ అన్న ఉంది కదా అనేసి సరిపెట్టుకోకుండా ఆకాశానికి నిచ్చినేసి ఆ నిచ్చిన పై నుంచి అయితే బొక్క బోల పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ బొక్క బోల పడడానికి ఎందుకంటే రేఖ కూడా పెద్ద మిస్టేక్ అయితే చేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు తనే రాజులాగా తనే రాణిలాగా శాసిస్తూ ఉండే ఇంట్లో తనే ఒక మిస్టేక్ చేసిందంటే అంటే రాజు రాణి ఇద్దరు మిస్టేక్ చేస్తే ఇంకా ఆ సామ్రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి. ఆ సామ్రాజ్యం అనేది అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి అక్కడ రేఖ ఎలాగైనా సరే తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు అయితే చేసింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం యాంటోనీకి 10 లక్షలు కాదు 50 లక్షలు కావాలన్నా ఇస్తాను, నాకు ఒక వారం టైం అనేసి అయితే అనింది. అక్కడ యాంటోనీ అనేవాళ్ళు జస్ట్ ఒక నార్మల్ పర్సన్, అంటే ఎవరికి తెలియదు. కానీ రాజ్ అనే అతను కంప్లీట్గా మొత్తం హోల్ ఫ్యామిలీకి తెలుసు. అలాగే దుగ్గరాల ఇంటి వారసుడు కూడా కాబట్టి రాజు. ఇక్కడ రేఖ అయితే కంప్లీట్గా ఇరక్కపోయిందని చెప్పచ్చు. కంప్లీట్గా ఇరక్కపోయి అక్కడ ఏం చేయాలో తెలియకుండా అట్టా ఇట్టా తిరిగి చూస్తా ఉంటే అక్కడ ఈ తొట్టి గ్యాంగ్ వచ్చి అక్కడ ఐశ్వర్య అలాగే భ్రమరాంబ గారు వచ్చి అక్కడ రేఖకైతే ఎక్కించాలని చూసారంటే అంతా ఆ రాజే చేస్తూ ఉంటాడు. ఆ రాజు వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. రాజే అక్కడ నీ ఆస్తి రాకుండా అడ్డు చేశాడు. ఎందుకంటే రాజే ఫస్ట్ కిడ్నాప్ చేసింది, రాజే ఆ పని కూడా చేసింది. మీ తొట్టి గ్యాంగ్లో మనిషే అక్కడ కిడ్నాప్ చేయించింది. లేకపోతే వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదు. ఆలోచన లేకుండా ఉన్నా కానీ మీ తొట్టి గ్యాంగ్లో ఉండే మీ మనిషే అక్కడ కిడ్నాప్ అయితే చేయించి వాళ్ళిద్దరికి పరిచయం అయితే క్రియేట్ చేసింది.
అంటే దేవుడు చూడండి ఎంత మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. అసలు అక్కడ ఆ తొట్టి గ్యాంగ్లో మనిషి అంటే మన గొయ్యి మనమే తీసుకుంటాం అనే దానికి ఐశ్వర్యనే ఒక నిదర్శనం అని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఆ ఎపిసోడ్ అయితే అయిపోయిన తర్వాత అక్కడ రేఖ అయితే ఒక పన్నాగం అయితే పనింది. రాజుని లేట్ రాజ్ చేస్తాను అనేసి, రాజుని లేకుండా చంపేస్తాను అనేసి మన రేఖ అయితే వాళ్ళ ముందర చెప్పిన వెంటనే మన స్వాతికి అయితే నిజం తెలిసింది. మనకు ఒక గంజాయి వనంలో ఒక తులసి మొక్క అంటారు చూడండి, అట్ట విలన్స్ మధ్యలో ఉన్నా కానీ మన స్వాతి అనే అమ్మాయి కొంచెం మన కావ్యకి అయితే సపోర్ట్గానే ఉంది అని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా మనకు ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద మూర్ఖులైనా సరే తల్లిదండ్రులు బిడ్డలు కొంచెం బాగుంటారు అంటారు కదా, అది ఎగ్జాంపుల్గా మనకైతే వాళ్ళ అమ్మ నాన్న బుద్ధులు అయితే వచ్చాయి. అక్కడ వాళ్ళ మేనమామ బుద్ధులు రాలేదు, అలాగే వాళ్ళ అమ్మ బుద్ధులు అయితే రాలేదు. కాబట్టి ఈరోజు ఆ పాప సపోర్ట్ అయితే చేసింది. అంటే అక్కడ రాజుని చంపేస్తారనేసి మన ఇందుకు అయితే తెలిసింది. ఇందుకు ఫోన్ చేస్తే ఎవరికైనా సరే ఆత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆత్రంతో మన లక్కీ అయితే ప్రతిసారి ఫోన్ చేసి మా అమ్మ చెప్పు, ఎక్కడుంటుంది చెప్పు అనేసి ఫోన్ చేసి అంటామంటే సరే వీడి బాధ తట్టుకోలేము మనం అనేసి సైలెంట్లో అయితే పెట్టేశాడు. అక్కడ జరిగిన ప్రతి ఒక్క పాయింట్ వల్ల ఈరోజు కొంచెం డ్యామేజ్ జరిగిండొచ్చు, కానీ రేపు వచ్చే ఎపిసోడ్స్లో ప్రతి ఒక్క పాయింట్కి మనం కనెక్ట్ అయ్యేలాగైతే ఉంటుంది. అంటే అదే చెప్తాను కదా, కొన్నిసార్లు చెడ్డ జరిగినా మనం మంచిగా అనుకోవాలనేసి. ఆ విధంగా దేవుడు అనేవాళ్ళు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటారు. ఏ స్వార్థం లేకుండా ఎవరన్నా ఉంటారంటే ఆ దేవుడు మాత్రమే అనేసి మనకైతే తెలుసు. ఆ విధంగా అయితే అక్కడ లక్కీకి అయితే ఏదో ఓకే, లక్కీ అయితే ఫోన్ చేస్తా అంటే ఇబ్బంది పెట్టకూడదు అనేసి మన ఇందుకు తెలిసిన తర్వాత ఇందు అయితే ఫోన్ చేస్తామంటే ఇంచో బిజీ వచ్చింది, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి కంగారు పడి వాళ్ళ నాన్నగారికి అయితే ఫోన్ చేసింది. వాళ్ళ నాన్నగారు కూడా పోయి ఎతకడం అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే ఇందు కూడా ఎతకడం అయితే స్టార్ట్ చేసింది. ఎతకడం స్టార్ట్ చేస్తే అక్కడ ఎతికే క్రమంలో అక్కడ యాక్సిడెంట్ అయితే చేసింది. అప్పుడు ఒక లచ్చి ఎప్పుడన్నా చూసినావా 5 లక్షలు ఇస్తాను వన్ మబ్బి పెట్టే అనేసి మన రేఖ అయితే అక్కడ డ్రైవర్కి అయితే చెప్పడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ చేయడం. యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ మనకు చలపతి గారు అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి, అంటే రాజు వాళ్ళ నాన్నగారు అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అక్కడ మన హిందూ వచ్చిన తర్వాత హిందూని నువ్వు రావద్దు అనేసి అనడం, అసలు మొత్తం నీ వల్లనే వచ్చింది అనేసి బ్లేమ్ చేశారు. బ్లేమ్ చేస్తే అక్కడ ఓన్లీ నేనేం చేశాను అంకుల్ అనేసి మన హిందూ అయితే చెప్పిన తర్వాత నీ భర్త తెలియడంతోనే ఇక్కడ హిందూ రేఖ ఇంత పని చేసింది, అలాగే ఆ ఇంటి వారసుడు అని తెలిసిన తర్వాత ఏం చేస్తుంది అనేసి అక్కడ ఎవరికైనా సరే కోపం అనేది ఒకటి వచ్చిన తర్వాత ఆ కోపంలో ఏం చేస్తానో మనకైతే తెలియదు. ఆ కోపంలో మనం ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు కూడా అది కంట్రోల్ చేసుకునేదానికి ఎవరి వల్ల కాదు, ఎవరి కెపాసిటీ ఉండదు, ఆ కంట్రోల్ చేసుకునే శక్తి ఎవరికి ఉండదు. అది మనము సిచ్యువేషన్ తగ్గట్టు 25 సంవత్సరాల నుంచి దాచిన నిజాన్ని ఆయనైతే నిజం చెప్పేశాడు. అంటే అక్కడ వాళ్ళ భార్య ఆపుతానే ఉంది, అంటే చెప్పొద్దండి అనేసి అక్కడ రాజు వాళ్ళ అమ్మగారు అయితే ఆపుతానే ఉన్నారు. ఆపుతా ఉన్నా కానీ చెప్పేశారు, ఈ విధంగా శ్రీశైలంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది, ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని నిజం నీకైతే చెప్తాను, నా కొడుకు కాదు, నేను పెంచుకున్న కొడుకు, నా బిడ్డలకి అంటే రాజుకి తెలీదు, అలాగే వెంకటేశ్వర్లకి ఇద్దరికి తెలీదు, వాడు నా కొడుకు కాదనేసి. అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎంతలా ప్రేమించావో నాకైతే తెలీదు, అదే రక్త సంబంధం అనుకుంటాను అనేసి ఆ చలపతి గారి మాటలతో అయితే చెప్పేశారు. ఇంక ఎవరైనా సరే ఆ కంట్రోల్ చేసుకోలేక ఆ మాటలు అయితే చెప్పేసరికి మన హిందూకి ఒక పక్క బాధ, తన బావ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, అలాగే తన బావని నేను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టింది అనేసి అనుకుంటుంది. నేనైతే మాత్రం ఇందుకు నిజం తెలిసేదానికన్నా అపర్ణ గారికి నిజం తెలిసిన తర్వాత అపర్ణ గారి రియాక్షన్ అయితే చూడాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి రాజు గతం మర్చిపోయినప్పుడు, రాజు చనిపోయాడు బతుకుని ఉన్నాడని చూసినప్పుడు ఆ తల్లి ఎంతలా సంతోషపడిందో, ఇప్పుడు తన కొడుకు తన మనవర రూపంలో వచ్చాడంటే ఇంకెంత సంతోషపడుతుంది, ఎంత ఎమోషనల్గా ఉంటుంది అనేది మనం అయితే చూడాలి. అక్కడ నువ్వు దూరం వెళ్ళిపో అమ్మా, నువ్వు అసలు రావద్దు ఇక్కడికి అనేసి అక్కడ చలపతి గారు అంటామంటే అక్కడ భద్రాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశారు. అసలు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఎపిసోడ్ ఎవరైనా చూడుకున్నా అంటే చూసేటప్పుడు అయితే ఖచ్చితంగా మళ్ళీ చూడండి ఒకసారి. కావాలంటే లాస్ట్ 5 minutes అయితే ఎపిసోడ్ మాత్రం పీక్లో ఉంది. అది అయిపోయిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్లో నా భావన నాతో పాటు తీసుకెళ్తాను, నా భావన నా ఇంటికి తీసుకెళ్తాను అనేసి ఇందు అయితే ప్రయత్నం అయితే చేయడంలో తప్పే లేదని చెప్పచ్చు. ఎందుకంటే మీరు కన్న ప్రేమే, కానీ 25 సంవత్సరాల పాటు వాళ్ళు నలిగిపోయిన జీవితాన్ని మరొకసారి అయితే వాళ్ళు జీవించాలనుకుంటున్నారు. అలా రాజుకి ఏం కాదు, రేఖకు భరతం పట్టాలి, రేఖకు అంతు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒక దేవుడి రూపంలో రావాలి. ఆ దేవుడి రూపంలో అయితే రాజు వచ్చి మన హిందూని అయితే కాపాడే ఛాన్స్ అయితే ఉంటుంది. సీరియల్ శుభంగా అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఎవరన్నా చూడకుండా చూడండి, లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.